అమ్మా సరసు, ఇదెన్నో రోజులుగా దాచిన నిజం బయటపడిన రోజు. ఈరోజు నిజంగా నీ పుట్టినరోజమ్మా. రాహుల్, నువ్వు మాట నిలబెట్టుకుని మా అందరికీ సూపర్ సర్ప్రైజ్ ఇచ్చావు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయండి. ఇంతకు మించి సెలబ్రేషన్ ఏది ఉండదు. Happy birthday to you. సరసు వస్తుందంటే ఎవరో అనుకున్నాను, కాని బ్రాహ్మణినే సరసు అని నువ్వు చెప్పే వరకు నాకు తెలియలేదు. నిజంగా నువ్వు గ్రేట్. హ్యాపీ బర్త్డే సరసు. అమ్మయ్యా, ఇక నుంచే సరస్సు అని బ్రాహ్మణి అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రీగా ఎప్పటిలాగే సరస్సు అని పిలవచ్చు. ఒక్కరోజు ఆంటీ ఇంట్లో లేకపోతే ఎన్ని దారుణాలు చూడాల్సి వచ్చిందో. బ్రాహ్మణి ఫ్యామిలీ నాన్న ఆరోగ్యం అని కబుర్లు చెప్పి ఇప్పుడు మాత్రం రాహుల్ బాబు అని సిగ్గు లేకుండా, హగ్గులు, సెన్స్ లేకుండా ముద్దులు, ఈ ప్రేమ చిచ్చి. అదేంటో లాస్ట్ టైం ఆంటీ లేనప్పుడు ఈ బ్రాహ్మణినే సరస్సు అని రాహుల్కి తప్ప అందరికీ తెలుసు. ఇప్పుడు రాహుల్కి తెలిసింది అంటే ఆంటీ లేని టైం చూసి ఇది పర్ఫెక్ట్ ప్లాన్ వర్కౌట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు నిజం తెలిసినా అందరూ ఇంతగా సపోర్ట్ చేస్తుంటే ఆంటీ మాత్రం ఏం చేయగలదు? ఏదైనా కొత్త ప్రాబ్లం వస్తేనే ఆ సరస్సు పొగరు తగ్గదు, పీడ వదలదు. హాయ్ ప్రీతి, మీరేంటి టైంలో కాల్ చేశారు? చెప్తా గాని నీ టోన్లో టెంపో తేడాగా ఉందేంటి? ఈరోజు జరిగిన హడావిడికి టెంపో మారడం కాదు, తల తిరిగిపోతోంది. ఏమైంది? ఇన్ని రోజులు బ్రాహ్మణినే సరస్సు అని మా అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు రాహుల్కి కూడా తెలిసిపోయింది. సో వాట్? దాని గురించి ఎవరికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? ఏంటా? ఇన్నాళ్లు బ్రాహ్మణిగా ప్రేమించిన రాహుల్ ఇప్పుడు సరస్సు అని తెలిసి ఇంకా లవ్ చేస్తాడు. అందరి సపోర్ట్తో కొన్ని రోజులకి ఆంటీని కూడా మార్చేస్తారు. అప్పుడు నా కల నెరవేరడం కాదు కదా, ఈ ఇంట్లో ఉండే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఎక్కడికి పోదు ప్రీతి. ఆ ఇల్లు నీది, ఇంట్లో పవర్స్ కూడా నీవే. ఆ కలకి గ్యారంటీ నాది. అంటే ఏం చేస్తారు? నేను చేయడం కాదు, నువ్వే చెయ్యాలి. నేనా? ఏం చేయాలి? వాగ్దేవి వచ్చే లోపల ఆ ఇంట్లో కుక్కరు ఏడుపు ఎకో సౌండ్లో వినిపించాలి. ఇన్ని రోజులు నాకు నీకు అడ్డుగా ఉన్న సరస్సు
చేతగాని దానిలా పక్కకు తప్పుకోవాలి. ఆ, ఈ లాస్ట్ లైన్ వినడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేనేం చేయాలో మీరేం చేస్తారో చెప్పండి. అద్దరింది. పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ ప్లాన్. యా, కానీ సక్సెస్ కావాలంటే నువ్వే ఆజ్యం పొయ్యాలి. అది ప్రత్యేకించి చెప్పాలా? ఆజ్యం కాదు, బూడిద చేసే బాధ్యత నాది. నీ కెపాసిటీ క్యాలిబర్ గురించి నాకు తెలుసు ప్రీతి. అందుకే అజ్ఞాతవాసంలో నుంచి బయటికొచ్చి మరీ నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. ఓకే దెన్, ఎక్కడైనా డౌట్ వస్తే కాల్ చేయి. ప్లాన్ మొత్తం ఎక్కడా మిస్ అవ్వకుండా సక్సెస్ చేయాలి. బాయ్. రాహుల్కి నిజం తెలిసిందని సంతోషంలో తేలిపోతున్నావా సరసు? నిన్ను పాతాళానికి ముంచే పిడుగు రేపు పడబోతోంది. తప్పించుకునే అవకాశం కాదు కదా, రక్షించే మనుషులు కూడా ఉండరు. సరసు, ఈ క్షణం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశానో తెలుసా? నీ పుట్టినరోజు నాడు ఇచ్చిన ఈ గిఫ్ట్ నేను జీవితాంతం మర్చిపోలేను సరసు. నువ్వు నా సరసు అని నమ్మకం కుదిరిన తర్వాత నిన్ను అడిగిన ప్రతిసారి నువ్వు కాదని చెప్పినప్పుడు నా మనసులో ఏదో తెలియని బాధ. ఇన్ని రోజులు ప్రాణం కన్నా గొప్ప ప్రేమ అనుకున్నాను, కానీ ఆ ప్రేమ కన్నా గొప్ప నిజమని నీ వల్లే తెలుసుకున్నాను. అలా అని గొంత మీద కత్తి పెట్టుకుంటారా బాబు? ఆ ఆవేశంలో ఏదైనా పొరపాటు జరుగుంటే ఏమవుతుంది సరసు? నా ప్రాణాలు పోతాయి. అలా మాట్లాడకండి బాబు, వినడానికి నాకు భయంగా ఉంది. ఆ భయమే కదా నిజాన్ని బయటపెట్టింది. నువ్వు నా ప్రాణమని తెలిసి కూడా కాదని అబద్ధంగా బ్రతకడం కన్నా తెలిసిన నిజంతో చావటం బెటర్ కదా సరసు? అదిగో మళ్ళీ అలా మాట్లాడొద్దన్నానా? మీకేమైనా అయితే నేను మాత్రం బ్రతుకుండేదన్నా బాబు? నాకేం కాకుండా కాపాడింది కూడా నువ్వే కదా.
మనిషికి అబద్ధం చెప్పి నమ్మించొచ్చు కానీ మనసుని మోసం చేయడం అంత సులువు కాదు సరసు. ఆ కష్టం విలువ తెలిసిన వాడిగా చెప్తున్నా. ఇంకెప్పుడు నాకు అబద్ధం చెప్పొద్దు. నాకు దూరంగా ఉండే ప్రయత్నం చేయొద్దు. లేదు బాబు, మీరు నమ్మిన ప్రేమ మీద పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. జీవితంలో ఇంకెప్పుడు అలా జరగదు. నీకింక భవిష్యత్తులో ఇంక బెంగలేదు. కానీ ఇన్ని రోజులు ఈ నిజాన్ని నువ్వెందుకు దాచావు? పీకల మీదకొచ్చే వరకు కూడా మౌనంగా ఎందుకున్నావు? కారణమేంటి? అంటే నేనే సరసునని తెలిస్తే బ్రాహ్మణి కుటుంబం తట్టుకోలేదని చెప్పలేకపోయాను బాబు. నాకు సాయం చేసిన మనిషికి, ఆ కుటుంబానికి నా వల్ల ఏదైనా సమస్య వస్తుందేమోనన్న భయం, నారాయణరావు గారి ఆరోగ్యం నన్ను మూగుదాన్ని చేసింది. మరి బ్రాహ్మణి కుటుంబం అక్కడుంటే నువ్వు భయపడ్డానికి అర్థం ఉంది. అక్కడ ఉన్నదంతా మనవాళ్లే కదా. అయినా నిజాన్ని దాయడానికి నువ్వెందుకంత కష్టపడ్డావు? అంటే అదే బాబు, బ్రాహ్మణి కుటుంబం కోసమే. అది కాదు, వేరేదో ఉంది. ఇంకేముంటుంది బాబు? వాళ్ల గురించి అంతగా ఆలోచించేదానివి అయితే మరి అప్పట్లో నువ్వే సరస్సు అని నమ్మించడానికి ఎందుకు ప్రయత్నించావు? అంటే అది అప్పుడు ఆలోచించలేదు బాబు. తర్వాత నారాయణ గారి ఆరోగ్యం గురించి తెలిసి మాట్లాడలేకపోయాను. నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు బాబు, నేను చెప్పేది నిజం. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇన్ని రోజులు నిజాన్ని దాచావు? నా బాధ తెలిసి కూడా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? కారణమేంటి? నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. చెప్తాను బాబు. మీ ప్రేమ చూసి కూడా మూగదానిలా బ్రతకడానికి, నిజం తెలిసి కూడా మూర్ఖంగా మాట్లాడడానికి కారణం అమ్మగారు బాబు. వాట్? మేడమా? ఏంటి సరస్సు నువ్వు మాట్లాడేది? నువ్వు సరస్సు అని రాహుల్కి ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే రాహుల్కి నీ పట్ల ప్రేమ పెరుగుతుంది. అది నా కొడుకుని నాకు దూరం చేస్తుంది. అంటే మేడంకి నాకన్నా ముందే నిజం తెలిసిపోయిందా? అవును బాబు, నా మీద కోపంతో నన్ను చంపాల్సిన వారే మీ మీద ప్రేమతో ఆగిపోయారు. నన్ను బయటికి గంటే లేక పరీక్ష పెట్టారు. కానీ నేనేమో ఇప్పుడు మీ వల్ల ఇచ్చిన మాట, పెట్టిన పరీక్షని రెండు తప్పాను. లేదు సరస్సు, ఇది మనిద్దరి మధ్య ఉంటుంది. మేడంకి తెలియనివ్వద్దు, సరేనా? మేడం పరీక్షలు పెట్టడం, చివరికి నువ్వే నెగ్గడం, ఇది మీ అత్తాకోడళ్ళకి కొత్తేం కాదు. నీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో అంతకు మించి మన ప్రేమను నమ్ముతాను. ఆ ప్రేమతోనే ఈ యుద్ధంలో నీకు తోడుగా ఉంటాను. నీ గెలుపుకి నా వంతు సాయం చేస్తాను. థాంక్స్ బాబు.
ఏది మళ్ళీ ఒకసారి చెప్పు. థ్యాంక్స్ బాబు. ఇంత ముద్దుగా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు నా భార్య తప్ప ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా? బాబు, అమ్మగారి గురించి ఏమైనా కబుర్ తెలిసిందా? లేదు సరసు, మేబీ మార్నింగ్ వస్తారనుకుంటా. అనుకోవడం ఏంటి బాబు? సాయంత్రం అనగా అమ్మగారు వస్తానని చెప్పారు కదా. అర్ధరాత్రి దాటింది, ఇంకా రాలేదంటే నాకు కంగారుగా ఉంది. ఎందుకు కంగారు? అర్జెంట్ మీటింగ్ అన్నారు కదా, అది ఫినిష్ చేసుకొని మార్నింగ్ వస్తారేమో. సరే, నేను కూడా ఒకసారి కనుక్కుంటానులే, సరేనా? అలాగే బాబు. సరసు, నీ మాటలకి ప్రేమకి నా మనసు నిండిపోయింది. కానీ కడుపు మాత్రం ఖాళీగా ఉంది. అడిగి చాలా రోజులైంది. నాకు అన్నం తినిపిస్తావా? అయ్యో, ఏంటి బాబు అలా అడుగుతారు? నేను ఇప్పుడే తెస్తాను, ఉండండి. అసలు నేను మీ దగ్గరికి వచ్చిందే మీరేమైనా తిన్నారా లేదా అని అడగడానికి. అది మర్చిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నాను. నువ్వు కూడా తిను. నాకు ఆకలిగా లేదు బాబు, మీరు తినండి. మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? నిజం బయటపడుతుందన్న సంతోషంలో ఇందాక నాకు ఆకలి పోయింది. మేడంకిచ్చిన మాట బయటపడుతుందన్న భయంతో నువ్వు భోజనం చేసుండు, అంతేగా? ఎంత చేసినా గుట్టు మొత్తం లాగేశారు కదా. భార్యాభర్తల మధ్యలో గుండెల నిండా దాచుకోలేనంత ప్రేమ ఉండాలి, కానీ గుప్పెట్లో దాచేంత నిజాలు కాదు. నా జీవితంలో ఇంకెప్పుడు మీ ప్రేమని మిమ్మల్ని దూరం చేసుకోను బాబు. నిన్న మేడం నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ ట్రేస్ చేయగలిగితే మేడం లొకేషన్ తెలిసే అవకాశం ఉంది కదా. ఓకే తేజ, నేను చెక్ చేసి కాల్ చేస్తాను. ఓ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఫోన్ ఆన్లో ఉంటే ఎక్కడున్నారో ఈజీగా తెలుస్తుంది. కానీ మనం ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది కదన్నయ్యా. మనకి చిన్న క్లూ దొరికినా మేడంని ఎలాగైనా కనిపెట్టొచ్చు. నిన్న ననగా వెళ్ళిన మనిషి ఇంకా రాకపోవడం ఏంట్రా? ఫోన్ పనిచేయటం లేదు, ఎటువంటి సమాచారం లేదు. నిజంగా మీటింగ్కే వెళ్ళిందో లేక ఏదైనా ప్రమాదం? లేదు మామయ్య, అమ్మగారికి ఏం కాదు. పోలీసులకి చెప్పారు కదా, ఖచ్చితంగా తెలుసుకుంటారు. అమ్మగారు క్షేమంగా ఇంటికి వచ్చేస్తారు.
ఇదెప్పుడు బయటికెళ్ళింది? ఎక్కడి నుంచి వస్తుంది?